అంటే 7 7 7గా ఈ సృష్టిలో రకరకాలైనటువంటి విభాగాలుగా ఈ సృష్టిలోనూ ఇటు మనలోనూ కూడా ఏవైతే జరిగినాయో దాన్నే సప్తతంతువు అంటారు. ఉదాహరణకి 7 రోజులు అని మనం అనుకుంటున్నది. ఈ 7 రోజులు అనేది ఎవరు కనిపెట్టారు? 8 రోజులు ఎందుకు పెట్టుకోలేదు? మన ఇష్టం కాదు. ఆ రోజున ఆ గ్రహ ప్రభావం పనిచేయటం, వాటికి సంబంధించిన అధిపతులుగా 7 గ్రహములు, అలాగే ఇంకో పక్కన 7 గుర్రములు అన్నారు, 7 కిరణములు. సూర్యుడి నుంచి వేల కిరణములు, సహస్ర కిరణుడు అంటారు, అనంత కిరణుడు. అంటే చాలా కిరణాలు వస్తాయి. వాటిలో మొత్తం చూసుకుంటే కేటగరైజ్ చేస్తే అవి 7 రకాల కిరణములు. అవి దాటి ఇంకో కిరణం వస్తే ఈ భూమి బద్దలై మాడి మసైపోతుంది. మనం తట్టుకోగలిగినవి 7 కిరణములు. అలాగే మనలో కూడా జాతులు, మానవ జాతులు 7 జాతులు ఉంటాయి. అందులో ఉపజాతులు అంటారు, అవి కూడా మళ్ళా 7 ఉంటాయి. అలాగే మన దేహంలో చూసుకుంటే షట్చక్రములు, సహస్రారము, అవి కూడా 7. ఇందాక చెప్పినట్టుగా సప్త సముద్రములు అన్నప్పుడు సప్త సాగరములు అంటే అర్థం మొత్తం మన భూమి మీద ఉన్నవన్నీ కలిపి ఒకటే సముద్రం, అదంతా ఉప్పు సముద్రం. ఆ సముద్ర క్షతీశానాం అంటారు రఘువంశరాజుల గురించి చెబుతూ. సముద్రం ఎక్కడి దాకా ఉందో అక్కడ దాకా భూమి మొత్తాన్ని పరిపాలించిన వాళ్ళు అని. అంటే మనం ఏమనుకుంటామంటే, ఓహో రఘువంశరాజులు అంటే భారతదేశం కాబట్టి 3 వైపుల సముద్రం ఉంది కాబట్టి ఇటు పైనకి ఎక్కడన్నా సముద్రం ఉంటే అక్కడ దాకా కాదు. ఈ భూమి మొత్తం ముందు ఒకటే సముద్రం. మనం ఇక్కడ పేర్లు పెట్టుకుంటున్నాం, ఒకటి హిందూ మహాసముద్రం అని, ఇంకో చోట అరేబియా అని మనం పేర్లు పెట్టుకోవచ్చు. మొత్తం కలిపి ఒకటే. ఏమిటి అంటే ఉప్పు సముద్రం. ఇదొకటే కాదు, ఈ భూమికి చుట్టూ లేయర్స్ ఉన్నాయి, ఆవరణలుగా ఉన్నాయి. వాటిలో సముద్రము అంటే జలములు అంటే ఇలాంటి నీళ్లతోనే ఉండాలని లేదు, చైతన్య జలములు అన్నారు. వాటిల్లో రకరకాలైనటువంటి వాటిల్లో చెరుకు రసంలాగా ఇట్సు అలాంటిది ఒకటి ఉంది. పెరుగు, పాల సముద్రం ఉంది, పెరుగు సముద్రం ఉంది. అంటే ఏమిటి? అవి మనలో కూడా ఉన్నాయి 7 సముద్రాలు. మనలో కూడా చమురు, లోపల పనిచేసే చమురు ఒకటి ఉంది కాబట్టి అది నేతి సముద్రం అన్నారు. మనలో మేధస్సు పనిచేస్తుంటుంది, అదొక రకమైన సముద్రం అన్నారు. ఇట్లా ఆ 7 సముద్రాలకి మనలోనూ 7 సముద్రాలు పనిచేస్తూ ఉంటాయి. అట్లా వీటిల్లో అన్నీ కూడా అలాంటివే. సప్తకుల పర్వతములు, సప్తద్వీపములు అవి బయట పనిచేస్తూ ఉంటాయి, మనలో కూడా అవన్నీ ఉన్నాయి. అగ్నిహోత్రుని యందు సప్తార్చులు అనబడు 7 విధములైన పొరలుగా మంటలు వచ్చినవి. 7 విధములైన యజ్ఞద్రవ్యములు జీవుల సప్తధాతువులుగా వెలువడినవి. సప్త ఋషులనబడు 7 వెలుగులు జీవుల వెన్నెముకలో, షట్చక్రములు సహస్రారము అనబడు 7 కేంద్రములలో నిలబడిరి. పంచభూతములు మనస్సు బుద్ధి అనువానికి కేంద్రములుగా నిలిచిరి. సూర్యుని కిరణముల నుండి 7 రంగులు అనబడు గుర్రములు ముందుకు సాగినవి. వాని నుండి 7 దినములకు వారము చొప్పున కాలమానం ఏర్పడినది. ఇదియే సప్తతంతు అనబడు యజ్ఞము యొక్క స్థూల స్వరూపము.